రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి 2 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేరున్నారు. మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేరున్నారు. సీఎం రాకకు 2 జిల్లాల్లో ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. ఇక మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి ఎన్నికల నామినేషన్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డకు నుంచి వంశీచంద్ర రెడ్డితో కలిసి కలెక్టరేట్గా ర్యాలీగా వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. అనంతరం ర్యాలీగా క్లాక్ టవర్కు వెళ్లి అక్కడ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. రేవంత్ వస్తూ ఉండడంతో పార్టీ కార్యకర్తలు నయా జోష్ కనిపిస్తోంది. ఇక సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్లో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థి పోరిక బలరాంకు మద్దతుగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. రేవంత్ పర్యటనకు అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి 2 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేరున్నారు. మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేరున్నారు. సీఎం రాకకు 2 జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి ఎన్నికల నామినేషన్లో రేవంత్ పాల్గొంటారు. మహబూబ్ నగర్ పట్టణంలో మెట్టుగడ్డ నుంచి వంశీచంద్ర రెడ్డితో కలిసి కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తారు. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. అనంతరం ర్యాలీగా క్లాక్ టవర్కు వెళ్లి అక్కడ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఇక రేవంత్ వస్తుండడంతో పార్టీ కార్యకర్తల జోష్ కనిపిస్తోంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్లో పర్యటించున్నారు. ఇక పార్టీ అభ్యర్థి పోరిక బలరాంకు మద్దతుగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఇక రేవంత్ పర్యటనకు అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి ఎన్నికల నామినేషన్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మహబూబ్ నగర్ పట్టణంలో మెట్టుగడ్డకు చెందిన వంశీరెడ్డితో కలిసి కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తారు. ఇక కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. అనంతరం ర్యాలీగా క్లాక్ టవర్కు వెళ్లి అక్కడ కార్నర్ మీటింగ్లో రేవంత్ ప్రసంగించారు. రేవంత్ వస్తుండడంతో పార్టీ కార్యకర్తల జోష్ పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి.
రాజశేఖర్, నేడు మహబూబ్నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి నామినేషన్ లో రేవంత్ రెడ్డి పాల్గొనడంతో హైదరాబాద్ నుంచి 9:30కు బయలుదేరి 10:30 వరకు మహబూబ్నగర్ చేరుకున్నారు. స్థానిక మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లి అక్కడ చెల్లా వంశీచంద్ర రెడ్డికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రవి నాయక్ కు నామినేషన్ పత్రాలు అందించడంతో అక్కడి నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్ నుంచి ర్యాలీగా క్లాక్ టవర్ చేరుకున్నారు. అయితే సీఎం పాల్గొనే ఈ సభకు సంబంధించి ఈ ర్యాలీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు నిర్ధారించాయి. దీనికి సంబంధించి దాదాపు 15,000 నుంచి 20,000 వరకు జనంతో భారీ ర్యాలీ ఉండనున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే సీఎం జిల్లాకు రానుండడంతో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలు మరియు మహబూబ్నగర్ పార్లమెంట్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సీట్లు కైవసం చేసుకున్నారనే దిశగా సీఎం కూడా సుముఖంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఆ దిశగా కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అన్ని పార్టీల కంటే బీజేపీ, బీఆర్ఎస్ కంటే కూడా ఒక అడుగు ముందులోనే ప్రచారంలో కాంగ్రెస్ కొనసాగుతుందో ప్రచారంలో కూడా కొంత సీఎం పర్టికులర్ గా ఏదైతే జిల్లాకు పదే వస్తుంటుందో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత జోష్ పెరిగిందనే చెప్పవచ్చు. నేడు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెల్లా వంశీచంద్ర రెడ్డి నామినేషన్ పాల్గొనడంతో కార్యకర్తలు కొంత ఉత్సాహంగా అయితే ఉన్నారు. జిల్లా ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించి భారీ ఎత్తున జన సమీకరణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి 20,000 నుంచి 25,000 మంది కూడా ఈ నామినేషన్ ప్రక్రియ పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు నియంత్రిస్తూ రోడ్లను కూడా సీఎం రావడంతో పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. మరోవైపు చెల్లా వంశీచంద్ర రెడ్డి ముందుగా ఈ మన్యంకోట వెంకటేశ్వర స్వామి వద్ద తన నామినేషన్ పత్రాలు ఇచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం నేరుగా మహబూబ్నగర్ మెట్టుగడ్డకు చేరుకున్నారు. అప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చిండతో అక్కడి నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం భారీ ర్యాలీతో క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొని సీఎం ప్రసంగిస్తున్నారు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి 23న కూడా నాగర్ కర్నూలు కూడా రానున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ లో కూడా పాల్గొన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్, రైట్ అంటే కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగం చాలా కీలకం కానుంది ఒక రకంగా మనం ఆలోచిస్తే. సో అక్కడ వంశీచంద్ర రెడ్డి మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? సో అక్కడ ఇంకెవరో నేతలు ఏమైనా పాల్గొన్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ప్రదీప్? జిల్లా ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ముఖ్య రాష్ట్ర నాయకులు కూడా పాల్గొన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రానుడంతో ఎక్కడికక్కడ జిల్లాకు సంబంధించిన ప్రధాన నాయకులు, ముఖ్య నాయకులు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఎమ్మెల్యేలు 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే కాకుండా నాగర్ కర్నూలు పార్లమెంటరీ పార్టీకి సంబంధించి ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా మొత్తం మీద ఉమ్మడి పార్లమెంట్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ కార్నర్ మీటింగ్ సంబంధించి చెల్లా వంశీచంద్ర రెడ్డితో పాటు ముఖ్యమంత్రి ఇద్దరే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు కార్నర్ మీటింగ్ క్లాక్ టవర్ వద్ద ఏర్పాట్లు అయితే చేశాయి. అక్కడ కొంత స్థల ఇబ్బంది ఉండడంతో పోలీసులు కూడా ఎక్కడికక్కడ భారీ ఎత్తున స్థల సమీకరణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే పాలమూరు మొత్తం కాంగ్రెస్ జెండాలతో నిండిపోయింది. సీఎం రాకను కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ నిలబడుతుంది. భారీ ఎత్తున కూడా వెల్కమ్ చెప్పేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేశాయి. భారీ బైక్ ర్యాలీ తర్వాత సీఎం వెంబడి ర్యాలీగా కలెక్టరేట్ వెళ్ళాము. అక్కడి నుంచి క్లాక్ టవర్ గా భారీ ర్యాలీతో రావడంతో ఓపెన్ టాప్ జీప్ లో కూడా సీఎం ఈ ర్యాలీలో పాల్గొన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అన్ని పార్టీల కంటే మొదటి నుంచి కూడా ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ కొంత ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాగా వేస్తుందో అతిశక్తి లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లు గెలిచిన నేపథ్యంలో ఈ 2 పార్లమెంటు సీట్లను కూడా గెలిచి సీఎం కు గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా జిల్లా నేతలు భావిస్తున్న తరుణంలో ఈ పర్యటన ఈ నామినేషన్ ప్రక్రియ కొంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుందని కూడా మనం చెప్పొచ్చు. రాశి, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.